చెప్పన్నయ్యా. నా మనసేం బాలేదురా. తప్పు చేసిన వాళ్ళని సమర్థించి ఏ తప్పు చేయని వాళ్ళని నానా మాటలు అన్నాను అన్న బాధ నా మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. సర్లే అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకు? నువ్వు అవన్నీ ఆలోచించుకో. ఆలోచించకుండా ఎలా ఉంటాన్రా? అనేటప్పుడు ఆలోచించలేదు, అన్న తర్వాత కూడా ఆలోచించకపోతే అన్నగా నా పెద్దరికం ఎందుకు? సర్లే అన్నయ్య, ముందొచ్చి కూర్చో అన్నయ్య, మాట్లాడుకుందాం. వద్దురా, నీకు మాట చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పన్నయ్య. చెప్పండి బావగారు. ఇక నుంచి ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి మీరే జరిపించండి. నా వల్ల జరిగినట్లుగా ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మేం జరిపించడం ఏంటన్నయ్య? ఇంటికి పెద్దవాడివి, నువ్వు ముందుండి నడిపించాలి, నీ వెనకమే ఉండాలి. ఏం పెద్దవాణ్ణిరా, అల్లేకే చేసిన పనులకు చిన్నవాణ్ణైపోయాను. నా మాట వినండి. అక్క, మీరు అందరూ కలిసి చూసుకోండి. ఎందుకంటే ఈ పెళ్లి చేసే అర్హత మీకు మాత్రమే ఉంది. అన్నయ్య, అలైక్య మెడలో తాళి కట్టినప్పుడే నేను ఆ అర్హత కోల్పోయాను. భార్య కదా అని తను చెప్పిన కథలని నమ్మి మీరు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాను. ఇన్ని తప్పులు చేసిన నాకు ఈ పెళ్లిలో పెద్దగా నిలబడే అర్హత లేదు. నేను ఎన్నన్నా ఎంతగా అసహించుకున్నా శౌర్య గురించి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని ఆలోచించి రాసి మరీ ఇచ్చారే. మీదేరా నిజమైన ప్రేమంటే. అందుకే ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరిపించండి. అలా అనకండి బావగారు. ఆ రోజైనా ఈ రోజైనా ఈ ఇంటికి పెద్దంటే మీరే. మీరు చెప్పింది చేసేవాళ్ళవే కాని మిమ్మల్ని పక్కన కూర్చోపెట్టి మేం చేయడం ఏంటి? ఇప్పుడు కూడా నేనే కదమ్మా చెప్తున్నాను, మీరు చేయండి, మీరే చెయ్యాలి. ఏంట్రా వీడింత బాధపడుతున్నాడో? అది చేసిన తప్పులకి వీడు నరకం అనుభవిస్తున్నాడు కదరా. ఏం చేయాలో ఏంటో అర్థం కావటం లేదక్క. పెళ్లి పనులన్నీ మమ్మల్ని చూసుకోమని చెప్తున్నాడు. అన్నయ్యను కాదని మేమెలా చేస్తాం? అన్నయ్య కనిపించకపోతే వచ్చిన వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం ఏమని సమాధానం చెప్తాం? బావగారు అలాంటి నిర్ణయం తీసుకోవడం బాలేదు వదినా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయగలను భూమి? ఈ విషయంలో ఎవరు చెప్పినా వాడు వినేలా లేడు. భార్య చేసిన పాపాలకి వాడికి శిక్ష విధించుకుంటున్నాడు. హలో, ఎవరండి? నేనండి, రుద్రాణిని మాట్లాడుతున్నాను. బావున్నారా? రుద్రాణి, బావున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బావున్నానండి. కంగ్రాచులేషన్స్ అండి. మీ అబ్బాయికి శౌర్యకి పెళ్లి కుదిరిందంట కదా? అవును, అన్నీ సవ్యంగా జరుగుంటే ఎప్పుడో పెళ్లి కూడా అయిపోవాల్సింది. పోనీలండి, ఇప్పటికైనా ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి జరుగుతుంది కదా. మీ అబ్బాయి పెళ్లి జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా ఆనందంగా ఉండాలి. కానీ మీకంటే ఎక్కువ నేను ఆనందంగా ఉన్నాను. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు, మీకు తెలిసిన విషయమే. శౌర్యకి మీ అబ్బాయితో పెళ్లి జరిగిపోయిందంటే మా అబ్బాయికి కూడా మంచి సంబంధం చూసే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుజాత గారు.
మీకు ఒక్కగానొక్క కొడుకే కదా, కాబట్టి ఎంత త్వరగా పెళ్లి చేసేద్దామా అని మీకు ఉంటుంది. మీలాగానే నాకు కూడా ఒక్కగానొక్క కొడుకు, కాబట్టి నా కొడుకు పెళ్లి కూడా ఎప్పుడు చేద్దామా అని నాకు తొందరగానే ఉంది. కాకపోతే మా వాడి పెళ్లికి మీ వాడి పెళ్లి అడ్డం పడుతుంది. అందుకే త్వరగా ఆ పెళ్లి జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుకున్న ముహూర్తానికి పెళ్లి కూడా జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా పెళ్లికి రావాలి. నేనా? వద్దులేండి. నా నీడంటేనే వాళ్ళకి ఎలాగో పడదు. అలాంటిది పెళ్లికి నేనొచ్చానంటే వాళ్ళందరి ఆనందం పాడైపోతుంది. అందుకే మీరు గౌరవంగా పిలిచినందుకు నాకు రావాలనే ఉంది. నేను రాలేను.